ఈ బైబిల్ గ్రంథంలో ఎవరికి లేకపోవచ్చు. సొలొమోన్ అన్న వెంటనే గొప్ప యవనస్తుడు, గొప్పగా వృద్ధాపములో దాకా దేవుని ఉన్నతమైన దేవుని ఆరాధించిన బిడ్డ. ఈ రోజున నేను ఏ వాక్యం మీ ఎదుటి ఉంచాలని ఇష్టపడుతున్నానంటే, పరమగీతములు గ్రంథాన్ని దర్శించండి. పరమగీతం 3వ అధ్యాయం మొదటి వచనం. పరమగీతము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని తెరిచి ఉంచండి, చదవకండి. 564వ పేజీ, 564వ పేజీ, 3వ అధ్యాయము మొదటి వచనాన్ని తెరిచి ఉంచండి. అందరూ నా వైపు చూడండి. ఈ జ్ఞానవంటి సొలొమోను ఈ పరమగీతము ఏ పరిస్థితుల్లో రాశాడంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు రాశారని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ పరమగీతాన్ని సొలొమోను గారు ఆ యవ్వన కాలంలోనే రాయడానికి కారణం అన్నట్టు మనం ఎందుకు చెప్పవచ్చు అంటే, ఇక్కడ ఈ పరమగీతములంతా మనం చూస్తే ఈ పరమగీతములో ఉన్నతమైన మాటలు ఉన్నాయి. ఏంటంటే, ఒక ప్రియురాలు కోసం ఏ రీతిగా యవనస్తులు మాట్లాడుకుంటారో ఆ రీతిగా ఈ సొలొమోను గారు మాట్లాడారు. చాలా చక్కగా వివరించారు ప్రియులారా. ఇది సుమారు రాసిన సమయము సుమారు 960 సంవత్సరంలో అప్పట్లో ఈ గ్రంథాన్ని రాశారు. 960 సంవత్సరం. అయితే ఈ సొలొమోను యవ్వన కాలంలో ఉన్నప్పుడు రాయడానికి కారణం ఏమిటంటే ప్రియులారా, ఇది చాలా ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథం అంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారికి, సంఘానికి విలువైన శ్రేష్టమైన మాటలు మాత్రమే రాశారు. ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఈ మాటలు మీరు చదువుతున్నప్పుడు అర్థం కావు. చాలా విచిత్రమైన మాటలు ఉంటాయి. మీరు కనుక చూస్తే 1-2 వచనములు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు గాక అనే మాట ఉంటాడు. నోటి ముద్దులతో చాలా విచిత్రంగా రాశాడు గ్రంథాన్ని. ఇంకా మీరు కనుక ముందు కొనసాగితే ఇంకా చాలా వచనాల్లో చాలా అర్థమైన రీతుల్లో సొలొమోను గారు రాశారు ప్రియులారా. అయితే ఈ రోజున మన పాఠ్య భాగం ఏమిటంటే, పరమగీతములు 3వ అధ్యాయము మొదటి వచనాన్ని తెరిచి ఉంచమన్న చదువుతారు ఎవరైనా? 564వ పేజీలో 3వ అధ్యాయము మొదటి వచనం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకయుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన తండ్రి స్తోత్రం. అల్పుడైన నన్ను మీరు ఏర్పరచుకున్నారు, నిలబెట్టుకున్నారు. ఏ రీతిగా వివరించాలో నీ బిడ్డలు ఏ రీతిగా ప్రభు వాక్యాన్ని చదివి వినిపించాలంటే మీరే మాట్లాడండి. నీ బిడ్డలకి, ఈ సంఘానికి ఏ మాటలు కావాలో ఆ మాటలు మాత్రమే మీరు మాట్లాడండి. నా నోటి మాట ద్వారా వ్యర్థమైనవి ఏమి కానీ, అయ్యా బయట సంబంధమైనవి కానీ, కేవలం నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరించి మీరు మహిమ తెచ్చుకోండి. యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రియులారా, చదువురండి. లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఒక మాట కనబడుతుంది. ఏ మాట అండి అది? రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి తిని. చాలండి, బైబిల్ గ్రంథాలు పట్టిన పెట్టి ఒకసారి నా వైపు చూద్దాం. ఇక్కడ జ్ఞానవంటి సొలొమోను ఏమంటున్నాడంటే, ఒక మాటను చాలా చక్కగా రాస్తున్నాడు. రాత్రి వేళ పరుండి ఉండి. ఎప్పుడు? రాత్రి. రాత్రి అనగా చీకటి. చాలా జాగ్రత్తగా విన్నాడు. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మాటను తెలియజేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడని కాదు, ఆ మాటను తెలియజేస్తున్నాడు. మనందరి గురించి తెలియజేస్తున్నాడు. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని
బైబిల్ గ్రంథంలో ఆది కాండం 1వ అధ్యాయం కనుక మీరు చదవవసరం లేదు, కానీ అది మీకు నేను గుర్తు చేస్తాను. 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూస్తే దేవుడు ఒక మాట అంటాడు. ఏంటంటే 5వ వచనంలో, దేవుడు వెలుగును పగలనియు చీకటి రాత్రనియు పేరు పెట్టాడు. అంటే ఇక్కడ రాత్రి అనగా చీకటికి గుర్తు చేస్తుంది. చీకటి అనగా పాపము. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఈ చీకటి అనగా పాపానికి మనకి అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది పిల్లలు. మీరు కనుక ఇక్కడ ఆయన ఆది కాండంలో 1వ అధ్యాయంలో చాలా వివరంగా రాస్తాడు. ఆయన పేరు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఒక భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడంటే ఈ పరమగీతంలో, రాత్రి వేళ పడి ఉండి అంటే చీకటిలో పాపములు పడి ఉండి. అబ్బా, ఎంత చక్కని మాట అంటే ఈ మాటలో నాకు చాలా ఎంతో సంతోషాన్నిచ్చే మాటలు. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా నేను బలపడుతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని అయినను కనపడక లేడు. రాత్రి వేళ పాపం ఎంత వెతికినా, ప్రాణప్రియుడు వెతికినా ఆ వ్యక్తికి ప్రాణప్రియుడు కనపడలేదు. అక్కడ ఎవరు వెతుకుతున్నారంటే ఒక స్త్రీగా కనబడుతుంది మనకి. ఎవరి కోసం వెతుకుతున్నారు అంటే ప్రాణప్రియుడు. అంటే ఇక్కడ వెతికేది ఎవరు? ప్రియురాలు అనగా సంఘము. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం ఆలోచించేది ఈ విలువైన శ్రేష్టమైన మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే, నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు నాకు. ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో మీకున్న సమస్యల గురించి, ఇబ్బందుల గురించి మీరు వెతుకుతున్నప్పుడు దానికి సొల్యూషన్ అనేది మీకు దొరకపోవచ్చు. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఇంతేనా? దేవుడి మందిరానికి వస్తున్నాను, దేవుడి సన్నిధికి వస్తున్నాను, కానీ ఎందుకు నా జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని చూడాలంటే, మేలును చూడాలంటే నేను చేయవలసింది ఏమిటి అని మీలో ఎవరైనా ఆలోచన ఉంటే, ఇక్కడ భక్తురాలు ఏమంటుందంటే, నేను వెతికినాను, అదే కనపడలేదు. ఆశీర్వాదం అవ్వచ్చు, లేకపోతే మేలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ప్రియలను పెట్టినా వెతికినాను, అది కనపడలేదు. ఎక్కడుండి వెతుకుతున్నారంటే, ఎక్కడి నుండి ప్రార్థిస్తున్నారంటే, ఎక్కడి నుండి దేవుడి సన్నిధిలో వాళ్ళు ఆరాధిస్తున్నారంటే పాపము నుండి. స్తోత్రం చెప్తాను. పాపము నుండి వెతుకుతున్నారు కాబట్టి వారికి సమాధానం లేదు. వారు పాపము నుండి ఆ ప్రదేశం వైపు చూస్తున్నారు కాబట్టి వారికి సమాధానం ఏమి దొరకలేదు. అప్పుడు ఎంటర్ అవ్వరు. ఎవరో దేవుడి సేవకుడు. మిమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఎవరంటే, ముఖ్యంగా దేవుని అయ్యా రండి అయ్యా దేవుడి మాటలు వినడానికి. దేవుడి సేవకుడు చాలా ప్రయాసపడుతూ మనందరినీ సమకూర్చి దేవుడి వాక్యాన్ని చెప్పడానికి ఒక రోజున మరణం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరణించినాక నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే, నేను నరకానికి వెళ్ళిపోతానని వారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు? కనీసం త్రాగుబోతుండు కూడా అడిగితే, బాబు నువ్వు నరకానికి వెళ్తావు, పరలోక రాజ్యానికి వెళ్తావా? బాబు నేను నరకానికి వెళ్ళాలండి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. మరి త్రాగుతున్నావు కదా అడిగి చెప్తాడు, ఎంత మానేస్తానండి తొందరలో. అంటే అందరికి ఆశ ఎక్కడికి వెళ్ళాలని, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ ఆశ అయితే ఉంది, కానీ దేవుడితో సహవాసం చేయాలని అయితే ఉంది, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? పాపంలో ఉండిపోతున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు పిల్లలు. అందుకే అంటున్నాడు, దేవుడు కనబడట్లేదు, దేవుడు కనబడట్లేదు. మనం పొందుకున్న ఆశీర్వాదం కానీ, మనం పొందుకున్న మేలుని బట్టి కూడా మన జీవితంలో జరగాలి అంటే మనం దేవుడిని చూడలేకపోతున్నాం పిల్లగా. ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడు అందుకని మనకు తెలియజేసుకున్నాడు, కనపడలేదు దేవుడు. మరలా మీరు చూడండి, 2వ వచనాన్ని చూడండి, ఎంత విలువ శ్రేష్టమైన మాట రాస్తాడు.
నేనిప్పుడే లేచుదను. పట్టణము వెంబడిపోయి. చాలండి, తరచుడు. నేనిప్పుడే లేచుదను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తా. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు భక్తుడు, ఏంటంటే సోమరి. ఒకసారి చూస్తారా, చాలా బాగుంటుంది ఆ మాట. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. చీమల గురించి ఆ మాటను దేవుడు చాలా చక్కగా రాసి ఉంచాడు. ఆ 6వ అధ్యాయము 6వ వచనం అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి ఇంకో మాట అంటాడు, సోమరి నిద్రపోతా నువ్వు లేదంటాడు దేవుడు ఒక మాట. అంటే ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నావు నిద్రపోతూ అంటే పాపంలోనే ఉన్నావు, లేవు, ఆసనమైంది. మనం ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు ప్రియులారు. ఈ కరోనా టైంలో ఎంతమంది మరణించారండి? చాలా మంది మరణించారు. దేవుని సేవకులు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసులు అవ్వచ్చు, పెద్దవారు, ధనికులు, గొప్పవారు ఏమైపోయారు? ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్న మనము ఏ యోగ్యత లేని వారు. అలాగని గొప్పవారమా? సేవకులు కన్నా గొప్పవారమా? అది చేసిన సేవ కన్నా మన సేవ ఏమైనా ఉందా? నేను అనుకుంటాను, దేవుడి దగ్గర ఎక్కువగా నేను అడుగుతాను, ప్రభువా కనీసం నేను ఏం చేస్తున్నాను అయ్యా నీ సేవ, నేను చేసిన సేవ సరిపోదు. ఉదయం లేచిన వెంటనే అనేక మందికి ప్రార్థిస్తాం, అనేక మంది ఫోన్ చేసుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు, వాక్యాన్ని పంపిస్తూ ఉంటే అనేక మందికి, అనేకమైన వాళ్ళు ఇంటికి రమ్మని ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తారు. అదేనా సేవ అంటే? ఏదో చేయాలి ప్రభా అన్నప్పుడు దేవుడు అనేకమైన కోణాల్లో మనకు నేర్పిస్తున్నాడు. మనం కూడా ఈ భూమి మీద ఉన్నామంటే దేవుడికి ఏం చేస్తున్నాం, దేవుడు ఎంతగా మనం ఆరాధిస్తున్నాం, చాలా ప్రాముఖ్యమైన అంశం చేయాలి. అందుకే భక్తుడు అన్నాడు, నేనిప్పుడే లేచున్నాను, నేనిప్పుడే లేచున్నాను అంటున్నాడు భక్తుడు. అంటే ఏంటో తెలుసు దానికి అర్థం, ఆ పాపము నుండి నేను ఇప్పుడే లేచున్నాను. మీరందరూ మంచివారు. ఆ మంచివారులో కొంతమంది చెడువారు ఉండొచ్చు, కొంతమంది మంచివారుగా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. నేను వెంటనే కొన్ని నిమిషాలు ముగిస్తాను. దేవుడి వాక్యం మనకి శ్రేష్టమైన మాటలు నేర్పిస్తుంది ప్రియులారు. ఏమిటంటే ఆయన ఏమంటున్నాడండి, నేను ఇప్పుడే ఎక్కడి నుండి లేచుదను, ఆయన పరుండు స్థలము నుండి నేను లేచుదను, ఆ ప్రదేశము నుండి నేను లేచుదను, ఆ పాపము నుండి నేను లేచుదను అంటున్నాడు భక్తుడు. ఎంత చక్కని మాట. భక్తురాలు ఈ రీతిగా అంటుంది, నేను ఇప్పుడే లేచుదను. మనమందరం ఏం చేయాలంటే ఆ పాపము నుండి, ఏదైనా పాపం అంటే వ్యభిచారం అని, లేకపోతే పాపం అంటే దొంగతనం అని, ఎక్కువగా మీ దృష్టిలో ఏమనుకుంటారంటే పాపం అంటే వ్యభిచారము, పాపం అంటే దొంగతనం, ఇంకా చాలా ఉన్నాయి పాపాలు. నేను పెన్ను పెట్టి చెప్తే రాసుకోమంటే మీకు పేపర్ కూడా సరిపోదు, అన్ని పాపాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి పాపాలు. ఒకదానే కాదు ప్రియులారా, అబద్ధమనే పాపము, పొరుగు వారిని దూషించడం అనే పాపము, ఎలా చెప్పుకొని వెళ్ళిపోతే చాలా పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు మనము విడిచిపెట్టాలి. ఆ పాపాలను విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే అక్కడ నుండి బయటికి రావాలి. ఈ భక్తురాలు అదే చేసుకుంది ప్రియులారా. బయటికి వచ్చింది, నేను ఇప్పుడే లేచుదను అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడు, తర్వాత మాట చూడండి, పట్టణము వెంబడిపోయి సంత వీధులను రాజ వీధుల్లోను తిరుగుదును. చాలండి, చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఇక్కడ ఏమంటున్నాడు అంటే పట్టణము వెంబడిపోయి వెతుకుతున్నాం. పట్టణము అనే మాటకి ఏమవుతుందంటే సిటీ, ఒక టౌన్.
అక్కడికి వెళ్ళి నేను వెతుకుతాను అని భక్తురాలు అంటుంది. ప్రియులరా, ఒక యవనస్తుడు ఇక్కడ నుండి మంచిగా దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డని ఒక పట్టణం పంపిస్తే ఆ బిడ్డ గురించి మీరు ఎక్కువగా దేనికోసం టెన్షన్ పడతారు? ఆడు ఎలా ఉంటున్నాడో, చెడు స్నేహం ఏమని పెట్టేశాడమో. ఫోన్ చేసినప్పటికీ మమ్మీ నేను చాలా బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టే అంటాడు. ఎక్కడికి వెళ్ళాడు? పట్టణము వెళ్ళాడు చదువుకోవడానికి, పట్టణము వెళ్ళాడు జాబ్ చేయడానికి. అంటే బిజీ షెడ్యూల్. ప్రియదేవుని పెట్టారా, మీకు ఎంత భారమైన పని ఉన్నప్పటికీ ఆదివారం వచ్చినప్పటికి దేవుని సన్నిధికి రావాలొద్దా? చూస్తారే రావాలి కదా. ఎందుకంటే మనకి దేవుడు ఆరోగ్యాలు చాలా చక్కగా ఇచ్చాడంటే దేవుడి కృప. కాబట్టి ఆ ఆదివారమైనా సరే దేవుడికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ బిజీ షెడ్యూల్ అయిపోయింది, దేవుని స్తుతించడం లేదు. ఎక్కడ ఏంటంటే పట్టణములు వెంబడిపోయి వెతికినను అతడు నాకు కనబడలేదు. చాలా ప్రయత్నం చేస్తుంది, చాలా ప్రాంతాల్లో వెళ్ళింది, కానీ ప్రియదేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళిన ప్రయోజనం లేక. అందుకే భక్తుడు ఎలా అంటున్నాడు? పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను. జాగ్రత్తగా విన్నాను మా పిల్లలు, అలా చేయకూడదు. నేను ఇంకా కొన్ని నిమిషాల నుండి మరలా ఈ ప్రాంతాన్ని ఎప్పుడు వస్తానో తెలియదు. మరలా దేవుడు ఈ అల్పుడైన గాడిద ద్వారా మీకు అనేకమైన కొన్ని మాటలు తీసుకొచ్చినప్పుడు ఆ మాటలు ఏ మాత్రం వదిలిపెట్టకూడదు. చాలా జాగ్రత్తగా విన్నారు. మరలా నేను ఎప్పుడైనా వస్తే ఏ వాక్యం చెప్పాను అంట, అప్పుడు మరలా మీరు అలా తెరిచి ఆ వాక్యం చదవాలి. అలా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ప్రియులరా, ఎంత చక్కగా రాశాడో. పట్టణము వెంబడిపోయి వెతుకున్నాను, దేవుడు దొరకలేదంట. పట్టణము అనగా బిజీ షెడ్యూల్. మన క్రైస్తవ జీవితంలో ఏమిటంటే, ఏమి లేనప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అన్ని ఇచ్చినాక మనం ఏం చేస్తామని దేవుడిని మరిచిపోతాం. మీరు ఒక ఉద్యోగం కోసం వచ్చారనుకో, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, నీకు రుణం తీర్చుకోలేను, ఎల్లప్పుడూ నేను స్తుతిస్తానే అంటారు. ఉద్యోగం వచ్చినాక అబ్బా చాలా బిజీ షెడ్యూల్ అన్నారు. మా వాటర్ ఊరుకోడండి, ఆదివారం పని మానేస్తుంది. దేవుడికన్నా ఎక్కువ నేను పోయి తీసుకున్నప్పుడు నేను సొంతంగా ఒక కారు కొనుక్కున్నాను. అక్కడ కారు కొనుక్కుని మామూలు టైంలో కిరలగట్టు తిప్పుకొని శుక్రవారం వచ్చినప్పుడు తప్పకుండా నేను పరీక్షలలో వాడబడేవాడు. అప్పుడు ఒకసారి సుమారు ఇక్కడ ఒక గంటకి నాకు ఎంత ఒక 5,000 10,000 వస్తాయి. ఒక అరగంట ఉంటుంది అనుకుంటా పని. కొంచెం వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాలి. చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు నాకు ఆ సందకి తప్ప ఇంక దేనికి డబ్బులు లేదు. కరెక్ట్గా శుక్రవారమే ఆ పని వచ్చింది. ఆశ వచ్చింది, దేనికని మనకి పెద్ద అమౌంట్ వస్తుందండి. అయితే రాత్రి కాలం ముందు ఎందుకు నేను ప్రాంతంలో అలా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అంటే నేను అంత సేఫ్ అయిపోయాను, నీకు నా మందిరంలో లేనంత ఆనందము ఆ డబ్బులో నీకు ఉంటే వెళ్ళిపో అన్నాడు దేవుడు. అప్పుడు వెంటనే ఫోన్ చేసి, అయ్యా నేను రావట్లేదు చెప్పేసి. ఎందుకు తెలుసా? దేవుడి మందిరములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కన్నా ఒక్క రోజు కనుక నేను మానేస్తే మందిరంలో నా ద్వారా దేవుడు పంచుకున్న వాక్యాలు అనేక మందికి వెళ్ళాలి. ఒకవేళ ఆ రోజే దేవుడు కనుక ఒక్క హృదయాన్ని కనుక బలపరుస్తాను, అంతకన్నా ఇంకేం కావాలి? నిజంగా ప్రియులరా, ఆ కోయిట్ దేశంలో ఒక ప్రాంతంలో ఆ రోజు నేను వాక్యం చెప్పినప్పుడు ఒక తల్లి అన్నది, ఏంటి తెలుసా? అయ్యా నీ వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను అన్నది. నేను అనుకున్నాను, ₹1,00,000 ఇచ్చిన ఈ తృప్తి దొరకదు. ఎంతో వేదనతో ఆ తల్లి నా దగ్గరకు వచ్చి అన్నది, అయ్యా చాలా కృంగిపోయాను నా జీవితం, ఎందుకు నా జీవితం చనిపోతే బాగుండేది అన్నప్పుడు దేవుడు మీ ద్వారా మాట్లాడారయ్యా అన్నది. నేను వెంటనే కళ్ళంట నీరు అలా వచ్చి ప్రభుత్వాన్ని, ప్రభా ఈ మాట కోసమైనా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ప్రియులారా,
మనము దేవుని వెతుకున్నప్పుడు అపవాదిగడు అప్పుడే పెడతాడు. ఇంకో మాట చెప్తానంటారా, ఎప్పుడు రాని చుట్టాలు ఎప్పుడు వస్తారంటే ఆదివారం మాత్రమే వస్తారు. అవునా కదా? ఎప్పుడు రాని చుట్టాలు ఆదివారం మాత్రమే వస్తారు. ఎప్పుడు వస్తారు తెలుసా? కరెక్ట్ గా 10 గంటలకు ఆరాధన అంటే కరెక్ట్ గా 9:50కి వస్తారు. వచ్చి పిన్నే వచ్చేసాను, కొంచెం టీ ఉంటే పెట్టే చాలు. ఇంకా మీరు ఏం చేస్తారంటే సంభాషణ జరుగుతుంది. కనీసం మీరు ఎవరైనా ఆ చుట్టాలని దేవుడి మందిరానికి వెళ్దాం రండి అంటారా? అమ్మో అన్నారు. వ్యర్థమైన మాటల్లో మీరు ఎక్కువగా పెడుతూ ఉంటారు చాలా మంది. అంటే మీరు అన్నారంటే మీరు కాదు, కానీ క్రైస్తవ సమాజంలో ఎక్కువ విశ్వాసం దగ్గర జరుగుతున్న మాట. ఎందుకు ఆ మాట నేను ఉపయోగించాలంటే, పట్టణము వెంబడిపోయి వెతుకున్నాను, పట్టణం అనేది బిజీ షెడ్యూల్. ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నారా దేవుని మందిరము కన్నా, దేవునిలో సంతోషము కన్నా బయట సంతోషాలు ఎదుగు చూస్తున్నారా? బయట సంతోషాలు కోసం పరుగులు పెడుతున్నారా? దేవుడి మందిరం కన్నా సంతోషం ఏమీ లేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా చెల్లి నిన్నటి రోజున ఫోన్ చేసింది. అదే అన్న, ఏంటమ్మా అన్న, రేపు అంటే కొంచెం భయపడుతుంది, ఎందుకంటే దానికి నేను కొంచెం దూరంగా ఉంటానని భయపడి. అన్నయ్యా అన్న, చెప్పమ్మా అన్న, రేపు అంటాను. రేపు ఏంటన్నా? అదే రాఖీ పండగ కదా. రాఖీ పండుగ అంటే దేనికి అసలు రాఖీ పండుగ? కాదని ఇలాగా ప్రభుత్వం చెప్తుంది కదా, ఎలా అన్ని అలా చేస్తాను. ఒకప్పుడు కట్టేవాడు మా చెల్లికి, ఏదో ఒకటి కొనిచ్చేవాడు. అప్పుడు నాకు తెలిసింది కదా, ఇది ఒక అన్య ఆచారం నుండి వస్తున్నది. అంటే ఆ రోజు రాఖీ కడితేనే అన్నీ సంతోషంగా ఉంటారా? ఆ రోజు రాఖీ కడతానే 9 సంతోషంగా ఉంటారా? ఎప్పుడు ఉండరా? అంటే అర్థం చేసుకోండి పిల్లరా, ఈ అన్యాచారాల వైపు మనం వెళ్ళకుండా మన జీవితాన్ని సరైన రీతిలో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మనలో తెలియజేస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, పట్టణము పోయి వెంబడిపోయి వెతుకున్నాను. ఒక మాట అంటున్నాడు, సంత వీధులలో. ఏమిటండి? సంత వీధులలో. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాట. సంత ఎక్కడ జరుగుతుంది? సంతలో ఏముంటది ఎక్కువగా? చెప్పాలి, ఏం తెలియదు. సంతలో ఏముంటది? అన్ని వ్యాపారాలన్నీ ఉంటాయి. ఎక్కువగా మనకి వినిపించేది ఏంటంటే గోల. చాలా అరుస్తూ ఉంటారు. ఇంకొకటి చెప్పిన, సంతలో ఎక్కువగా జరిగేది ఏంటంటే మోసాలు. స్తోత్రం చెప్తాను. ఎక్కువ వ్యాపారం దగ్గర మోసం జరుగుతుంది. ఏదైనా ఒక చికెన్ దగ్గరికి వెళ్ళి ఒక కరెక్ట్గా అరకేసి కొట్టమంటే వాడు కరెక్ట్గా అరకేసి కొడతాడంటారా? అట్లా వేసాలి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ అదే కాదు, కానీ అనేక వర్గాల్లో మోసాలు, తర్వాత గోల, డిస్టర్బెన్స్. ఆ మోసాల దగ్గర లేకపోతే ఆ ప్రదేశాల దగ్గర వెతికినను దేవుడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటికి ఎక్కడ వెతుకుతున్నారు అంటే, పట్టణము అనగా బిజీ షెడ్యూల్ అనగా జాబులు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు. చాలా మంది అంటారు, ఒక్క మాట అంటారు, నాకు తరుచిగా ఎక్కువగా నేను విన్న మాట ఏమిటంటే, అయ్యా ఎందుకు ప్రార్థనకు రాలేదు? అయ్యా ఈరోజు నేను జాబ్కి వెళ్ళాను. అక్కడ విన్నానండి మీ మాటలో, మైక్ నుండి వస్తున్నాయి కదా ఆ మాటలు, అక్కడ విన్నాను. లేకపోతే ఎందుకు రాలేదు అంటే, నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నానండి ఈరోజు, అందుకే రాలేదు, ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను. అంటే వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ అయిపోయారో చూడండి పిల్లలు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చూడండి. దేవుడు ఈ ఉదయకాలంలో మనందరికీ తెలియజేస్తున్నాడు, ఆ ప్రదేశం ఆ ప్రాంతం నుండి మనం ఉండకూడదు, అక్కడి నుండి వెళ్ళకూడదు దేవుడు. ఆ పరిస్థితుల నుండి మనం వెతకూడదు దేవుని. ఎలా వెతకాలి అంటే దేవుని బిడ్డలారా, నేను తర్వాత చెప్తాను, ఇంకా ఉన్నాయి ఆ మాటలు పూర్తి చేద్దాం. సంత వీధుల్లోనూ రాజ్య వీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతుకున్నాను,
ప్రియురాలు అంటుంది, నేను అనుకుంటున్నాను అంతే. జాబ్లో అనుకుంటున్నాను, అయ్యో నేను స్తుతులు తెస్తున్నాను కదా, దేవుడు ఆరాధిస్తున్నాను కదా, దేవుడు కొనియాడుతున్నా అనుకుంటున్నాను అంతే, కానీ ఏమీ లేదు. మీకు అందరికి ఒక మాట చెప్పిన, మనమందరము దేవుని రాకడ వచ్చినప్పుడు మనమందరం ఎప్పుడొప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. అప్పుడు ఎగ్జాంపుల్ నేను మరణించాను, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని రాకడ వచ్చినాక మనందరికీ దేవుడు ఒక చక్కగా ఒక తెర వేసి చూపెడతాడు అన్నమాట. మన చేసే పాపం, నువ్వు దేవుడి మందిరానికి రాకుండా ఏం చేసావు, దేవుడి మందిరానికి రాకుండా ఏ కూర వండుకొని చక్కగా భుజించారో అన్ని క్లియర్గా వేసి దేవుడు అలా చూపెడతాడు అండి. ఏమా పలానా రోజు నువ్వు ఎందుకు వెళ్ళలేదు మందిరానికి, ఎందుకు పలానా రోజు నువ్వు దేవుడికి ఆ సరైన రీతిలో నువ్వు నన్ను ఆరాధించలేదంటే, అయ్యో నేను ప్రతి ఆదివారం వెళ్ళానయ్యా, మరి పలానా ఆదివారం లేదు, నువ్వు బొంకడానికి లేదు. ఎందుకని దేవుడు తెర మీద వేస్తాడు, అప్పుడు చూపెడతాడు. అప్పుడు మనం మా కూడా ఎక్కడ పెట్టుకుంటాం, అప్పుడు అంటాడు నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో. చాలా మంది ఏమనుకుంటారంటే, యవనస్తుల గురించి నేను ఒక మాట చెప్పి తర్వాత వాక్యం ముందుకు వెళ్తాను. ఇంకా వయసు ఉంది కదా, నేను దేవుడిని ఆరాధిస్తానులే, ఇంకా నా యవనము చక్కగా నేను ఉపయోగించుకోవచ్చు, లేకపోతే నేను ఇంక ఇప్పుడే యవన కాలంలోకి వచ్చాను కాబట్టి చక్కగా సీరియల్ సినిమాలు ఇవన్నీ ఎంజాయ్ చేయకుండా దేవుడిలోకి వచ్చేసి దేవుడు అంటే ఇవన్నీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను అనుకోవచ్చు కదా. దీంట్లో ఒక పరమార్థాన్ని చెప్పండి ప్రియులరా. ఒక ప్రాంతంలో ఒక సినిమా యాక్టర్, బహు సుందరవతి, ఆమె తెలుగు యాక్టర్ కాదు కానీ వేరే యాక్టర్, చాలా సుందరవతి. ఆ యాక్టరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడానికి సిద్ధపడుతుందంట. జాగ్రత్తగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడానికి సిద్ధపడుతుందంట. ఆమె క్రైస్తవురాలు, నామకార్థ క్రైస్తవురాలు, పూర్తి క్రైస్తవురాలు కాదు, నామకార్థ క్రైస్తవురాలు. ఆ సినిమా యాక్టర్ దగ్గరికి చాలాసార్లు దైవజనుడు వెళ్ళి చెప్పాడంట, అమ్మా నీవు దయచేసి దేవుడి మందిరానికి రా, నీ బ్రతుకును మార్చుకో, నీ స్థితిని మార్చుకో. ఈ సినిమా ఇండస్ట్రీ అన్నది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, కానీ అది నీకు తెలుసు, కానీ నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రా అని, దేవుని దగ్గరికి రా అని దేవుడి సేవకుడు చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. ఒకసారి ఇంటికి వెళ్ళాడు, మరలా చెప్తాను, చాలా జాగ్రత్తగా విన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఈమె ప్రయాణమై అవడానికి సిద్ధపడుతున్నప్పుడు సేవకుని చూసి లోపలికి రమ్మన్నాడు. లోపలికి రమ్మని ఆయన అన్నాడు, అమ్మాయి ఎక్కడికమ్మా అంటే, టైం అయిపోయిందని షూటింగ్కి వెళ్ళిపోవాలి అన్నాడు. ఈ సేవకుడు ఆలోచన చేసి ఈమెనేం చేస్తే మారుతుంది, ఈయనేం చేస్తే ఈవిడ దేవుడి దగ్గరికి వస్తుందని ఆలోచన చేసి అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి అలా కూర్చున్నప్పుడు ఈమె వచ్చి, అయ్యా కాఫీ తాగుతారా అన్నదంట. నేనేమంటాడు, అలసిపోయి వచ్చాడు కాబట్టి తాగుతానమ్మా. సరే ఒక కొప్పు పట్టుకొచ్చింది. కొప్పుని చూసి సేవకుడికి ఒక మంచి ఆలోచన వచ్చింది థ్రిల్లర్, అది దేవుడు ఇచ్చిన ఆలోచన అనుకున్నా. ఆ కొప్పుని చూసి ఆ కొప్పులో సగం కాఫీ తాగేసి ఆమె ఏమంటుందంటే, నేను చేయవలసిన ఎంజాయ్ కూడా దేవుడి మందిరానికి వస్తానన్నదంట. సినిమా ఇండస్ట్రీ అంతా నేను మంచిగా అనుభవించిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తానయ్యా, మీరు కంగారు పడతానదంట. అప్పుడు సేవకుడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ కాఫీ సగము తాగి ఇంకో సగము సినిమా ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నదో ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ కొంచెం కాఫీ తాగి పెట్టరా అన్నాడు. ఎలా ఉంటది? ఇప్పుడు మీ ఇంటికి వస్తాను, టీ ఇచ్చారు, సగం తాగి మీరు తాగినామంటే నా ఇల్లు తాగుతారా? కొడతా. నువ్వేంటయ్యా ఏదో ప్రేమతో టీ ఇస్తే ఇంగులు తాగమంటున్నావు నువ్వు? ఈ ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ ఆవిడకు కూడా ఏమొచ్చింది అంటే కోపం వచ్చింది. ఎందుకంటే ఆమె కోసం అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఈయన సేవకుడై ఉండి నన్ను ఎంగులు తాగమంటాడా, ఏంటి నువ్వు చేసుకున్నది అని ఆమె బాధపడుతున్నప్పుడు సేవకుడు అన్నాడు, అమ్మా ఒక్క మాట, కోప్పడు,
ఈ కాఫీని సగం తాగిస్తేనే నువ్వు బాధపడిపోతున్నావు కదా. నీ జీవితం సమస్తము వ్యర్థమైన దానికి ఉపయోగించేసుకుని ఈ తర్వాత దేవుని దగ్గరికి వస్తానంటే దేవుడు రాణిస్తాడా? స్తోత్రం చెప్పండి. నీ జీవితాన్ని వ్యర్థముగా అనేకమైన పరిస్థితులుగా ఉపయోగించుకుని ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటే దేవుడు అంటాడు, నువ్వు నాకు వద్దు, నేను నాకు వద్దు. ఎందుకని ఇంతవరకు దేవుడి సేవకుడు వాక్యాన్ని చెప్పాడు, మీరు వినలేదు, విన్నట్టుగా ప్రక్కకి పెట్టేశారు. నేను పలానా ముసలోని అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాను దేవుడి దగ్గరికి. ఇప్పుడు ఏమనిస్తున్నాను అక్కడ దేవుడు, నువ్వు నాకు అర్థమైందా? నువ్వు నాకు ఎందుకంటే తెలుసా, ఈ విలువైన శ్రేష్టమైన మాట దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతాడో తెలుసా? నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసినప్పుడు వృద్ధాప్యములో కాదు, ఎప్పుడు వయసు అయిపోయిన తర్వాత కాదు. దేవుడు కోరుకునేది పిల్లలు ఇప్పుడే. స్తోత్రం చెప్పండి. అంత గొప్పవాడు మనం ఆరాధిస్తున్నావా? నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు గొప్పవాడు, నేను ఆరాధిస్తున్నవాడు. స్తోత్రం చెప్పండి. ఆ సహోదరు అంటుంది ప్రియులరా, సంత వీధుల్లోను రాజ్య వీధుల్లోను తిరుగుదును అని నేను అనుకుంటేని, నా ప్రాణ ప్రియుని వెతుకుదునని నేను అనుకుంటేని, నేను వెతికి నన్ను అతడు కనపడలేదు. చాలా ప్రయత్నం చేసినట్ట, చాలా రకాలుగా అనుభవించిందట, కానీ దేవుడు దొరకలేదు. ప్రియదేవుని పెట్టలేనా ఆలోచించండి. దేవుడు వాక్యాన్ని బట్టి ఎంత ప్రయత్నం చేస్తుంది అంటే, మనం ఎక్కడి నుండి వెతుకుతున్నామంటే పాపమని ఊపిల నుండి దేవుడిని వెతికినప్పుడు దొరకడం ఖచ్చితంగా దొరకడం. ఎందుకు తెలుసా, మనము ఈ పరిస్థితుల నుండి చాలా మంది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చినట్టు మేలు వచ్చేయాలి, ఆశీర్వాదాలు వచ్చేయాలి, అద్భుతాలు జరిగిపోవాలి, ఇవే కోరుకుంటారు చాలా మంది. దీనికన్నా ముందు మన పాపం విడిచిపెట్టాలని అనుకోవాలి, మన స్థితిని విడిచిపెట్టాలనుకోవాలి. ప్రియాదేవుని పెట్టలేనా దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోకుండా, ఇంకా రక్షణ అనే అనుభవం లేకుండా నువ్వు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ రేపే మరణిస్తే, లేకపోతే ఒక సెకండ్లోనే మరణిస్తే నువ్వు ఎక్కడికి పోతావు? ఒక తెగులు వచ్చింది, కరోనా తెగులు, అందరినీ వచ్చేసింది. దాన్ని బట్టి మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? నిన్ను కూడా ఒక రోజున తీసుకెళ్ళిపోతాను, ఇప్పుడే నన్ను మీరు మారు మనసు పొందకపోతే నరకానికి పోతారు. దీంట్లో ఏమి బైబిల్ ఇంకేమి కష్టపడవసరం లేదు. ఇప్పుడైనా సరే మీరు దేవుని నమ్మి మారు మనసు పొందనంటున్నాడు ప్రియదేవుని పెట్టలేనా. ఒకవేళ ఆ బాప్తిస్మమైన అనుభవం నీలో లేకపోతే ఈ రోజున తీర్మానించుకోవాలి, తప్పకుండా తీర్మానించుకోవాలి. ఎందుకు ఈ మాట ద్వారా దేవుడు మనకి ఎందుకు తెలియజేసుకున్నాడంటే, ఒక విలువైన మాట ద్వారా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి 3వ వచనంలో ఆ మాటను చదువుదాం. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుడు చూచిదిరా అని నేను అడిగితేనే. చూడండి విలువైన మాట. నేను పట్టణముందు సంచరించి కావలి వారు నాకు ఎదురు పడగా, చాలా మందిని అడుగుతుంది, నా దేవుడు కనపడ్డాడా, నా యజమానుడు కనపడ్డాడా, నా ప్రాణప్రియుడు కనపడ్డాడా అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు నా ప్రాణప్రియుని చూచిద్దరా అని నేను అడిగితే ఎవరు చెప్పట్లేదు. మన పాపములు జీవిస్తున్నప్పుడు, పాపమైన అనుభవంలో ఉన్నప్పుడు, ఆ పాపము చేసిన వారిని అడిగిన వారి దగ్గర ఏమి సమాధానం ఉండదు. దేవుని యాజకుల ద్వారా మన సమాధానం పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళ దగ్గర మనకు వచ్చి గొప్ప అవకాశం ప్రియులరా, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఇది అండి, అయ్యా మాకు ఇది డౌట్ ఉందని ఎవరైనా అడిగినారా?
దేవుని సేవకుడి దగ్గర ప్రియ దేవుని పెట్టలేరా ఎవరు దేని గురించి అడగట్లేదంటే కారణం ఏమిటంటే మీరు బైబిల్ సరిగ్గా చదవట్లేదండి. ఒక సహోదరి బైబిల్ గ్రంథం చాలా చక్కగా చాలా కొత్తగా ఉంది. ఒకసారి నేను అనంతపురం జిల్లా గుంతకల్లని పట్టణంలో వాక్య పరిచయం చేస్తే ఒకరోజు ఒక గృహంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అయ్యా నేను ఎప్పటి నుండి ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను, నేను బైబిల్ రోజు చదువుతాను అని. సుమారు 8 సంవత్సరాల నుంచి ఉన్నామా అంటే సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి. కానీ బైబిల్ గ్రంథం చూస్తే నా బైబిల్ గ్రంథం చూడండి ఎలా పాడైపోయింది. ఆమె గ్రంథం మాత్రం చాలా నీట్గా ఉంది. అడిగాను, అమ్మా బైబిల్ చదువుతున్నావరా అని అడిగాను. కనీసం ఒక పెన్ను మధ్యలో ఒక పెన్ను కూడా గీత కూడా లేదు. అప్పుడు ఆమె అన్నది, చదువుతానండి, అప్పుడప్పుడు ఖచ్చితంగా చదువుతాను అన్నా. నీకు ఏ వాక్యం అంటే ఇష్టమరా అన్నా. కీర్తనలు సామెతలు అనే ఏ చెప్తుంది. మంచిదమ్మా, ఒక మాట చెప్పిన, నువ్వు నా దగ్గర అబద్ధం ఆడుతున్నావు కదా అన్న. ఆమె ఆలోచన చేసి ప్రార్థన అంతా అయిపోయినాక బయటకు వచ్చేసినాక అన్నది, మీరు ఎలా కనిపెట్టేసారు అయ్యగారు అన్న. నేను అన్నాను, అమ్మా నా బైబిల్ చూసావా, ప్రతిరోజు చదువుతున్న మా బైబిలే ఇంత రప్పైపోయినప్పుడు కనీసం విశ్వాసం కనీసం మా ఖాళీ లేనప్పుడు బైబిల్ చదవకుండా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి మేము చదవకపోవచ్చు. ధ్యానిస్తుంటాం ఒకే వాక్యం బట్టి, లేకపోతే కొన్ని పరిస్థితులు బట్టి. కనీసం మీరు ఉదయం సాయంత్రమైనా చదువుతారు కదా, కనీసం ఒక్క పేపర్ కూడా నలగకుండా నువ్వు ఎలా చదువు ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అంటే మన బైబిల్ ఏం చేస్తామంటే ఆదివారం అయిపోయింది కదా ఈరోజు అలా ఆరంభంలో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ప్రార్థన మరలా ఆదివారమే మధ్యలో ఏమని కూడుకుంటే ఆ బుధవారము అప్పుడు బైబిల్ గుర్తుకు వస్తుంది. అప్పుడు దీని మీద ఉన్న టెస్ట్ కదండి. అలా అయిపోయి క్రైస్తవ జీవితం. అందుకు దేవుడు మన జీవితంలో దొరకటం లేదు. అందుకే ఆ మాటలను అనడానికి కారణం ప్రియులరా, ఎంత వెతికినను కనపడట్లేదు. అనేక మందిని అడుగుతుంది, నా ప్రాణ ప్రియుడు దొరికాడా, దొరకలేదు. 4వ మాట చూద్దాం ప్రియులరా, ముగిస్తాను. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టగా నేనతని పట్టుకొంటిని. స్తోత్రం చెప్పండి. ప్రాణ ప్రియుడు ఇప్పుడు దొరికేసాడు. ఎంత సంతోషం అండి. ఇంతవరకు యేసుక్రీస్తు వారిని సరైన రీతిలో పట్టుకోవడం లేదు. దేవుని మందిరానికి వస్తున్నా, దేవునితో స్తుతిస్తున్నావు కానీ దేవుని వెతికే విషయంలో సరైన రీతిలో వెతకటం లేదు. ఎక్కడ వెతుకుతున్నావు అంటే పాపం అనే ఊబిలో ఉండి వెతుకుతున్నావు. పాపం అనే స్థితి నుండి అనగా దేవునికి విరోధకరమైన ఏ కార్యాలైతే నువ్వు చేస్తున్నావో అక్కడి నుండి నువ్వు వెతుకుతున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు సుఖమే దొరకడం. ఎందుకని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు పిల్లరా. ఏ మాట అంటే 4వ వచనం, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా. ఎవరిని విడిచి? ఎవరైతే పాపపు జీవితంలో ఉన్నారో, దేవుడికి విరుద్ధకరమైన కార్యాలు చేస్తున్నారో వారిని విడిచి ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలోనే దేవుడు ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు వారు అక్కడే నివసిస్తున్న విశ్వాసముతో ప్రాణ ప్రియని సంపాదించుకుంది. స్తోత్రం చెప్పండి. అక్కడే దొరికాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు. దీంట్లోని పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు. ఈ మందిరములోనే దేవుడు ఉన్నతమైన కార్యాలు, రానున్న రోజులు గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఆయన సమీపంలో ఉన్నాడు. ప్రియదని పెట్టలేరా, దేవుడు ఈ సంఘాల ద్వారా దేవుడు నీకు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏ ప్రదేశాలు ఏ ప్రాంతంలో వెళ్ళినా సరే దేవుడు దొరకడు. దేవుడి మందిరానికి ఖచ్చితంగా రావాలి. దేవుడి మందిరానికి రావాలి. అందుకే దేవుడు చక్కగా ఆయన మనకి తెలియజేస్తే ఏమంటున్నాడంటే, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడాను. నా ప్రాణప్రియుడు ఎదురుపడాను అనే మాట అక్కడ లేదు. కింద మాట ఏముంటదంటే, అతన్ని గట్టిగా
అతనిని గట్టిగా పట్టుకుంటేనే. నేను మామూలుగా పట్టుకుంటాను అని అనలేదు అక్కడ. గట్టిగా, ఇంక నేను విడిచిపెట్టను, నా ప్రాణప్రియుని విడిచిపెట్టను. ఇందాక ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో వారి గురించి దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నేను దేవుడిని గట్టిగా పట్టుకో. ఆ ప్రదేశం నుండి, ఆ ప్రాంతం నుండి, అనగా నీవు బాప్తిసం తీసుకోకుండా ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. బాప్తిసం తీసుకున్నాకే అది క్రైస్తవుడు లేక అపోస్తల కార్యము ఉంటుంది అన్నమాట. క్రైస్తవుడు అనే మాట. మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో, దేవుడి సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, అప్పుడే క్రైస్తవుడు. అంతేగాని రోజు ఆదివారం వచ్చేసి స్తోత్రం చెల్లించమన్నంత మాత్రం క్రైస్తవుడా? దానికి ఒప్పుకోండి. ఎప్పుడైతే దేవుని నమ్మి బాప్తిసం అనుభవాలకు వచ్చిన వారు మాత్రమే క్రైస్తవులు. ప్రియులు, నామకార్థంగా ఉన్నవారు ఎవరు క్రైస్తవులు కాదు. దేవుడు ఈ మాట ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియదేవుని బిడ్డలారా, నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను, వదిలిపెట్టగా నేను అతని పట్టుకుంటేనే, విడువక పట్టుకుంటేనే. ఎందుకు తెలుసా? ఆయనను వదిలేస్తే రక్షణ ఉండదు, ఆయన వదిలేస్తే పరలోకం ఉండదు, ఆయన వదిలేస్తే మనకు సంతోషం ఉండదు, ఆయన వదిలేస్తే నెమ్మది ఉండదు, ఆయన వదిలేస్తే మన జీవితంలో అనేకమైన కార్యాలు బట్టి మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఆయన వదలకండి, గట్టిగా పట్టుకోండి. మీరు పేజీ ఎలా తిరిగేస్తే, ఇందాక నేను చదివాను కదా, పరమగీతం 1:2 ఏం కనబడుతుందంటే, నోటి ముద్దులతో అతడు ముద్దు పెట్టుకున్నాడు గాక, నీ ప్రేమ దాచరసము కన్నా మధురం అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఏమిటో తెలుసా? నోటి ముద్దులతో అనగా ప్రేమను చూపెడుతున్నాడు. అంటే ఆయనను మనము ముద్దు పెట్టుకోవాలి. ముద్దు అనే మాటకి నిర్వచనం ఏంటంటే, లోకసువార్త 15:20 కనపడుతుంది. తప్పుపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఏ రీతికి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు, ఆ రీతికి మనము దేవుడి దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చిన మీరు దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఈ ఉపవాస దినంలో, ఆఖరి దినాల్లో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని పట్టుకున్నావా? దేవుని పట్టుకున్నావా? నామకార్థంగా నువ్వు దేవునికి వస్తున్నావా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామను స్తుతిస్తారో వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. ఈ సంఘంలో దేవుని ఆత్మ సంచారిస్తుంది. దేవుడు ఈ మాట నాకు తెలియచేయమంటున్నాడు. ఏమిటో తెలుసా? దేవుని ఈ ఉన్న ఈ సమయంలోనే నువ్వు కనుక పట్టుకుంటే, నాకు దేవుడు కావాలయ్యా, ఈ ప్రపంచంలో ఎవరితో దేవుడు లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, దేవుడు ఉంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. రిలా మీకు ఒక విషయం చెప్పిన, మన మరణం ఎప్పుడన్నది తెలియదు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. పరలోక రాజ్యంలో ఏమంటో తెలుసా? బంగారు వీధులలో మనం నడుచుకుంటూ వెళ్తాం, బంగారు కంచములో మనం తింటూ ఉంటాం. ఇంకొక మాట చెప్పాలంటే, మనం దేవుడి దగ్గర ఉంటాం. స్తోత్రం చెప్పండి. అంతకన్నా ఇంకేం కావాలండి? ఈ భూమి మీద జీవనించినంత కాలం ఏముంటది? శోధనలు, బాధలు, ఇరుకులు. భర్త నన్ను సరిగ్గా చూడట్లేదని, భర్త ఈ రీతిగా నన్ను విషయాలు పెడుతున్నాడు, తల్లిదండ్రులు ఈ రీతిగా నన్ను అంటున్నారు. ఈ గొడవ ఎక్కువైపోయి మన మరణించిన టైంలో దేవుడికి దూరం అయిపోతే చాలా మంది ఏమైపోతున్నారంటే దేవుడికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుడు ఈ మధ్యాహ్నకాల వేళలో నీతో నాతో ఈ మాటను తెలియచేయమన్నాడు. ఏంటి తెలుసా? దేవుణ్ణి గట్టిగా పట్టుకో, దేవుణ్ణి గట్టిగా పట్టుకో. ఒక మాట ఉంటుంది 2వ సంకీర్తన 12వ వచనంలో, అక్కడ కూడా మంచిగా ఆ కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి. ఎందుకు తెలుసా? ముద్దు అనే దానికి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ. ధర్మశాస్త్ర ప్రకారం ఒకప్పుడు పలకరించినప్పుడు ఏం చేసేవారంటే, ఎక్కువగా ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కువ ఎవరు ఆచరిస్తారంటే ముస్లిం సహోదరులు ఎక్కువగా ఆచరిస్తారు.
నేను కోటి తీసుకుంటున్నప్పుడు మా స్థానాలను చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పలకరించడానికి, ప్రేమను తెలియచేయడానికి ఏం చేస్తారంటే మొదటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు ముద్దు పెట్టుకుంటారంటే ప్రేమను తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా వాక్యం ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రియులారా, మనము కూడా ఒక ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి మనం ముందుకు కొనసాగాలి. అందుకే అంటున్నాడు, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం. అంత దేవుడి ప్రేమ అంత అమూల్యమైనది ప్రియులారా. దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా సమయం లేదు, మించిందేమీ లేదు. నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నీ స్థితిని సరి చేసుకోవడానికి నువ్వు చేయవలసిన ఏమిటో తెలుసా? దేవుని దగ్గరికి రావాలి. దేవునితో సంబంధం, దేవుడితో ఒక అనుబంధం, దేవుడితో ఒక ఉన్నతమైన ప్రణాళిక అందరూ కలిగి ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి పట్టుకుని ఉండాలి. అదే మనం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటే, వదిలిపెట్టలేదు. కుమారుడు తిరిగి వస్తుంటే లోక సువార్త 15:20 ఉంటుంది ఆ మాట. తప్పుకోయిన కుమారుడు తండ్రి ఎద్దుకు తిరిగి వస్తే, తండ్రి నేను నీ కుమారుడికి వస్తానే అనట్లేదు, నేను ఒక పని చేసేవాడికి కూలివాడిగా అతని దగ్గరికి వెళ్తే తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? అతని గట్టిగా పట్టుకున్నాడు. దానికి అర్థం ఏమిటో తెలుసా ప్రియదని బిడ్డలారా? నువ్వు దేవుడి దగ్గర దూరం అయిపోతే కనుక, దేవుడి కోసం నువ్వు వ్యర్థమైన దానిలో నువ్వు పరుగులు పెడుతుంటే కనుక, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చావా? ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చావా? దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను గట్టిగా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఒక వ్యక్తిని పర్మిషన్ లేకుండా ఈ సోదరుని గట్టిగా పట్టుకుంటే ఈడేవడం బాబు అనుకుంటా. ఆయన కూడా బ్రదర్ అని ఎదరికి వస్తే నేను కూడా, దేవుడు కూడా అంతే. మనము ఏం చేయాలంటే సిద్ధపాటు, దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి ప్రేమను అనేక మందికి వెదర్చాలి. దేవుడు అంతేకాని మనం ఏమి కోరపడడం లేదు పిల్లలు. వాక్యం ముగిస్తున్నాను దేవుడి వాక్యాన్ని బట్టి. సహోదరు అంటుంది, నా ప్రాణ ప్రియుని వెతికినను అతడు నాకు కనపడలేదా? ఎందుకు తెలుసా? ఆమె వెతికింది పాపమని స్థితి నుండి వెతికింది పిల్లరా. పాపమని ఊబి నుండి వెతికింది. ఆయనను దేవుడు కనపడలేదు. ప్రియ దేవుడు పెట్టలేరా. ఒక మాట చెప్తాను, వింటారా? మీరు ఏ స్థితి నుండి వెతుకుతున్నారు దేవుని? దేవుడు అన్నాడు కదా, మత్తయి సువార్త 7:7 మీరు అడగండి నేను దొరుకుతా, వెదకండి మీరు తట్టండి అని చాలా చక్కని మాటలు అక్కడ వివరిస్తుంటాడు. అన్నవాడు తప్పకుండా నెరవేర్చుకున్న దేవుడు. ఈ రోజున ఈ మధ్యాహ్న కాల వేళలో, అయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఏదో ఇంతవరకు ఏదో నామకార్థంగా జీవించేస్తాను, ఏదో జీవించేసాను, సేవకులు రమ్మన్నారు, బలవంతంగా రమ్మన్నారు, వచ్చాను, ఏదో అయిపోయింది. ఇక్కడ నుండి ఆత్మలుగా అనగా హృదయపూర్వకంగా నేను చెప్తున్నానయ్యా, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం, నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం. నేను నరకకు పోతానయ్యా, నువ్వు లేకపోతే నేను నరకకు పోతాను. నువ్వు ఉండాలయ్యా, నేను నా హృదయంలో చేర్చుకుంటానయ్యా. ప్రియులరా, ఆ సహోదరి, సినిమా ఇండస్ట్రీ సహోదరి, ఆ రోజు కనుక దేవుని సేవకుడు చెప్పిన మాట ఆమె విన్నదండి. కొళ్ళన్నీ రొట్టించుకుని దేవుని సువార్తను వెదజల్లని అనేకమైన ప్రాంతాలకు వెళ్ళింది. ఆమె విన్నది దేవుని మాట. ఈ రోజు నీవు నేను కనుక దేవుని మాట వింటే మన జీవితాలు వెలిగించబడతాయి. స్తోత్రం చెప్పండి. నీవు దేవుని మాట వినాలి. దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో, ఆయన వాక్యము మనం బ్రతికించేది, ఆయన వాక్యము మనం జీవింపచేసేది, ఆయన వాక్యము మనల్ని సజీవులుగా ఉంచేది. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను నన్ను కోరుకునేది ఏంటో తెలుసా? మన హృదయం దేవునికి ఇవ్వాలంటాడు. 119 సంకీర్తన 5-6 అంటాడు, దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను నా హృదయములు పాపము చేయకున్నట్లు నేను ఈ వాక్యం ఉంచుకున్నాను అంతే. తర్వాత అసలు నేను చెప్పేసి తర్వాత చదువుకునేట్టుగా మన హృదయములో దేవుని వాక్యము ఉంటే పాపానికి వెళ్ళాలి. దేవునికి దూరంగా బ్రతకలేము, దేవునికి దూరంగా జీవించలేము.
మన హృదయంలో ఏముండాలమ్మా చెప్పాలి. మన హృదయంలో ఏముండాలి? టీవీ సీరియల్ ఉండాలా? రాత్రికి ముందు రేకులు చూశాను మీరు, పూత రేకులు ఏదో రేకులు. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు సెలవు, సోమవారం రావాలి. సోమవారం 6 గంటలకు ఫోన్ చేశారు మీ చుట్టాలు, మా ఖచ్చితంగా రావాలి. ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను, రేపు ఉదయం ఏమైనా సరే వచ్చేస్తాను. ఎందుకని? పాపం ఈవిడ ఏం చూస్తుంది? పూత రేకులు. ఆ రేకుల్లో పాపం ఆయన వచ్చాడు. ఎందుకంటే అక్కడ వచ్చి కత్తెట్టుకుని వచ్చాడు. వచ్చి అలా అన్నాడు, రేపటి బాగా రేపు వస్తుంది, అప్పుడు చూడాలి. ఈ లోపు ఉన్నాడు చచ్చిపోతాడు. దీనికి బాధ్యులు ఎవరు? అదేమో శుభ్రంగా అడుగు నుంచి లక్షలు రప్పించుకుంటున్నాడు. మీకేం కలిసి వస్తుందా? ఈ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థముగా, కనీసం ఆ సమయంలో దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం? మీకు చెప్పనా, మనకి 12 గంటల్లో, కొన్ని 12 గంటలు తీసేయండి, 12 గంటల్లో కనీసం ఒక 10 నిమిషాలను దేవుడికి మనం కేటాయిస్తున్నామా? కుటుంబం అందరూ కలిసి కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారా? అది లేదు. కుటుంబము కలిసి ఎంతసేపు టీవీల దగ్గర ఉంటున్నారంటే, సర్వీస్ చేస్తే చెప్తారు, పిల్లలతో సహా తల్లిదండ్రులతో సహా మొత్తం అందరూ టీవీల దగ్గర ఎంత ఉన్నారండి? గంట 2 గంటలు. అదే నేను వచ్చి ఆ దగ్గరికి వచ్చి, అమ్మా దేవుడిని ప్రార్థించారా మీ పిల్లలతో అంటే మీరు ఏమంటారు? ప్రార్థన ఏం లేదండి, మాకు అయిపోయిన డ్యూటీ. దేవుడిని పెట్టలేరా? ఎందుకు ఈ భారం నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి రాకడ చాలా సమీపంలో ఉంది. దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా మించింది లేదు. ఒక మాట అంటాడు చెప్పండి గ్రంథంలో, జాగ్రత్తగా విన్నాడు. ముగించేస్తున్నాను, అయిపోయింది నా సబ్జెక్ట్ అయిపోయింది. ప్రార్థన చేసి సేవకులకు ఇచ్చేస్తాను. చెప్పండి గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా ఏమంటాడంటే, సిక్కుమాలిన జనులారా అంటాడు. ఏమంటాడమ్మా? ఈ మాట అన్నప్పుడు నిజంగా మన చంప మన మీద కొట్టుకున్నట్టు ఉంటాం. అంటే ఆ మాటను ఎందుకు ఉచ్చరించాడంటే, నేను ఇన్ని చెప్తున్నానే, నా బైబిల్ గ్రంథంలో సాకులు ఎందుకు బోధిస్తున్నారు, మీరు మాత్రము మారరే, అందుకు సిక్కుమాలిన జనులారా ఇప్పటికైనా మీరు నా యొద్దకు రండి. ఆ వ్యర్థమైనది విడిచిపెట్టండి, ఆ పనికిమాలనేది విడిచిపెట్టండి. ఎప్పుడైతే అది విడిచిపెడతారో అప్పుడే క్రైస్తవ జీవితాలు ఆశీర్వదించబడతాయి. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆస్వాదించబడతాయి. అప్పటి నుండి దేవుడు అంచులంచులుగా దేవుడు మనందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో దీవిస్తాడు. పిల్లలు అటువంటి మనం అనుభవంలో కలిగి ఉండాలంటే, అటువంటి పరిస్థితుల్లో మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే కనుక, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడి యందు విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. ఉన్నతమైన ప్రణాళిక ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ముగిస్తున్నాడు వాక్యాన్ని. మనమంతరము దేవుని దగ్గరికి రావాలి. అమ్మా తర్వాత చూడు, మనమంతరము దేవుని దగ్గరికి రావాలి. దేవుడితో సంబంధము పెరిగి ఉండాలి. కుటుంబాల్లో ఆరాధన ప్రారంభించాలి. దేవుడికి ఎక్కువగా ఆ సంబంధం కలిగి ఉండాలి. ఒక మాట చెప్తాను వింటారా? మన పిల్లలను మంచి మార్గంలో నడవకుండా చెడిపేవారు ఎవరైనా ఉన్నారు అంటే, బయట సమాజం కాదు మన పిల్లల్ని పాడు చేసేది తల్లిదండ్రులే. ఎందుకు తెలుసా? మనం ఏం చేస్తే, మనం ఏ రేకులు పెట్టుకుంటే పిల్లలు కూడా అదే రేకులు అవటైపోతాయి. మనం ఏ పాపం చేస్తే ఆ పాపమే పిల్లలకి. అంటే ఎవరు పాడు చేస్తున్నట్టు ఇక్కడ? తల్లిదండ్రులుగా మీరు పాడు చేస్తున్నారు. అందుకు దేవుని సేవకునిగా మరొకసారి తెలియజేస్తూ, వ్యర్థమైనది ప్రక్కన పెడదాం. అందుకే దేవుడు నీ జీవితంలో ఆయన నీకు కనపడట్లేదు. అందుకే నీ జీవితంలో నీ కుటుంబంలో మేలు అనేది కనపడట్లేదు. ఆ ప్రదేశం నుండి, ఆ ప్రాంతం నుండి విడిచిపెట్టి ఏం చేయాలి తెలుసా? అయ్యా, నేను నీ దగ్గరికి వచ్చాను, నీ ప్రాంతం వచ్చాను, నీ సన్నిధికి వచ్చాను, నా జీవితాన్ని సరి చేసుకుంటున్నా అని తీర్మానించుకోవాలి. దయచేసి తల ఉంచు ద్వారా చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. సమయం చాలా అయింది, దయచేసి నన్ను మన్నించాలి. సమర్పించుకోండి ప్రియులరా. అయ్యా నీకు నేను ఇస్తాను,
నా హృదయానికి అర్పిస్తానయ్యా, నా హృదయానికి అర్పిస్తాను. దయచేసి అందరూ తల వంచి కొద్దిసేపు ప్రార్థన అయిపోతే ఒకే 5 నిమిషాల్లో నేను ప్రార్థన చేసి ముగిస్తాను పిల్లలు, ముగిస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నోరు విప్పుతారా? అయ్యా నా జీవితం మార్చుకుంటానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పిస్తానయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీ నోరు తెరవబడాలి. కొద్దిసేపు దేవునికి స్తుతియాగం చేయాలి. దేవుడు తప్పకుండా జీవితంలో ఒక ఉన్నతమైన కార్యముతో ఆయన నేను ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిల్లరా, నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన కార్యాలతో ఆయన ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబం దీవించబడడానికి, నీ కుటుంబం ఒక ఉన్నతమైన కార్యాలతో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏమిటంటే నువ్వు చేయవలసింది చాలా ఉన్నాయి, చేయాలి తప్పకుండా. ప్రార్థించాను. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి నచ్చించండి, అయ్యాన్ని కల్పిస్తాను. ఎంతవరకు నేను బాప్తిసం తీసుకోలేదు అయ్యా, నేను తీసుకోవడానికి సిద్ధపడతానయ్యా. నీ రాజ్యంలో అయ్యా రక్షణ అనుభవంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క నోరు పెడతాను దేవుడిని, తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాను. ప్రియదని పెట్టలేరా? నేను ముగిస్తున్నాను దేవుని వాక్యం బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నోరు విప్పండి పిల్లరా. దేవుడు ఆయన బలమైన అభిషేక నిమ్మతులు దిగిరాడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్క నోరు విప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఆయన ఉంటే చాలా ప్రియపెట్టలేదా? ఆయన మాట చాలా, ఆయన చూపు చాలు. ఈ సమయాన్ని ఆయన మాట ప్రియాదేవి పెట్టాలని చూపు లేకపోతే మనం ఏమైపోతామో. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కృప
మన మీద ఉంది కాబట్టి సజీవులుగా ఉన్న ప్రియులారా, ఆయన గొప్పవాడై ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు, ఆయన మంచివాడై ఉన్నాడు. నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు, నీ భర్తను ఆయన సజీవులుగా ఉంచాడు, నీ కుటుంబాన్ని ఆయన సజీవులుగా ఉంచాడు, నీ భర్తను నీ భార్యను దేవుడు సజీవులుగా ఉంచాడు, నీ కుటుంబాన్ని దేవుడు సజీవులుగా ఉంచాడు. కారణం ఏమిటో తెలుసా? నీవు ఇప్పటికైనా సరే దేవుని ఎద్దుకు రావాలని, రక్షణ అనుభవంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా నేను బాప్తిస్మం ఇంకా తీసుకోకుండా, బాప్తిస్మం అనుభవంలో లేకుండా ఎవరైనా ఉన్నారా? దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నిమిషం బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడు, బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి సిద్ధపడు. ఒకవేళ పాపమున్న స్థితి నుండి ఒకవేళ ఉంటే కనుక నీ హృదయాన్ని మార్చు, నీ స్థితిని మార్చు. ప్రియాలను పెట్టలేనా? భారము కలిగి చెప్తున్నాను, ఎంతో వ్యాధన కలిగి చెప్తున్నాను. ధనవంతుడు అంటున్నాడు, ఈ చిట్టుకి వేలు నీళ్ళు ముంచి నాకు వేస్తారా? అయ్యో, కాలిపోతున్నాడు ధనవంతుడు, కాలిపోతున్నాడు ధనవంతుడు, కాలిపోతున్నాడు. మన స్థితిని మార్చుకోవడానికి, మన స్థితిని మార్చుకోవడానికి మన హృదయం దేవుడికి ఇద్దామా? అయ్యా, నా హృదయాన్ని కల్పిస్తున్నాను, నా జీవితాన్ని కల్పిస్తున్నాను. అయ్యో, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ హృదయంలో భారమంతా దేవుడి ఎదుట పెట్టండి. దేవుడికి ఉన్నతమైన కార్యముందు దేవుడు వచ్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదం వద్ద దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ కోసం నేను ప్రార్థిస్తుండగానే దేవుడు ఉన్నతమైన కార్యముందు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రయత్నం పెట్టలేదు. ఇది కేవలము దేవుని ప్రేమ బ్రతికిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రతి ఒక్కరలా తల నుంచి ప్రార్థనలు ఎక్కువిస్తారా? దేవుడి ఎదుట నీ హృదయాన్ని దేవుడికి అర్పించడానికి సిద్ధపడుతున్నారా? బాప్తిసం తీసుకోకుండా ఇంకా లోకములు తిరుగుతున్నారా? ఇంకా పాపము జీవితంలో ఉన్నారా? నీ హృదయాన్ని దేవుడికి అర్పించండి. నీకోసం ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. లేచి సలహా ఉండండి ప్రియులారా. చిన్న ప్రార్థన చేసి దేవుని సేవకులకి నేను సమయాన్ని చెప్తాను. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు అల్లుపడిన నన్ను అయ్యా మీరు నిలబెట్టుకుని నీ బిడ్డలు అందరితో మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థిస్తుండగా ఎవరైతే తీర్మానించుకున్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాడయ్యా, వారి గురించి ప్రార్థిస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు తీర్మానించుకున్న ప్రతి అంశాన్ని బట్టి ప్రార్థిస్తుండగా స్థిరపరచమని అయ్యా వారి కోరికను మీరు నెరవేర్చి నీ బిడ్డల్ని అయ్యా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అయ్యా దేని గురించి అయితే తీర్మానించుకుంటున్నారు ఆ తీర్మానాన్ని ప్రభువా నమ్మకంగా నెరవేర్చి బిడ్డలుగా వచ్చమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా, వారికి కావలసిన ప్రతి సమకూర్చండి ప్రభువా. ఈ ఉపవాసాకర దినములో అయ్యా నీ బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా బలమైన అభిషేకమయ్యా అయ్యా నీ బిడ్డలందరి మీద కుమ్మరించునుగా ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ఒక ఫలింపు అనేది ప్రభు నేను ఎదురు చూస్తున్నానయ్యా. అయ్యా స్వయ కుటుంబాల్లో ఒక ఉన్నతమైన ఫలింపు కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా. గొప్పవాడు నీకు వందనాలు. నీ బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా ఇది మొదలుకొని ఈ సంఘములో నూతన కార్యాలు జరిగించుదుగా ప్రార్థిస్తున్నాను. నూతన అయ్యా ఆత్మలు అయ్యా మీరు రప్పించుదురుగా ప్రార్థిస్తున్నాను. ఈ సంఘము అనేక మంది ఎదుట వచ్చి అయ్యా అయ్యా ఇరుకుగా చేదుగా ప్రార్థిస్తున్నాను. బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను. గొప్పవాడని కొందరు అయ్యా ఆత్మీయులు నా మిత్రులు అయ్యా తండ్రికి స్తోత్రాలు. సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాను. బలమైన సేవని సేవకుడు అందిస్తున్నా. ఇంకాను అయ్యా నీ సేవకుడు ద్వారా ఇంకా బలమైన పరిచర్య రానున్న రోజులు ఇక్కడ గొప్ప పరిచర్య మీరు అందించదుగా ప్రార్థిస్తున్నాను. గొప్పవాడని కొందరు అయ్యా ఈ చిన్న సంఘము రానున్న రోజులో పెద్ద సంఘముగా మీరు ఇచ్చదుగా ప్రార్థిస్తున్నాను. అలా దయచేదుగా ప్రార్థిస్తున్నాను.
నీ బిడ్డలందరినీ దీవించుదుగా అక్కడ ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ బిడ్డలందరినీ వరకున్న సమస్యలు ఇబ్బందులు బట్టి ప్రార్థిస్తుండగానే వారి జీవితంలో లయపరచమని గొప్ప ఆశీర్వాదముతో నీ బిడ్డలందరినీ నింపి మీరు మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.